ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఈ మొదటి 2 వచనాలు చూసుకున్నట్లయితే, ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ఉదయ అరణ్యంలో ప్రకటించుచుండెనని చదువుతున్నాము. యేసుప్రభు కూడా తన పరిచర్య మొదలుపెట్టేటప్పుడు ఈ మాటలతోనే మొదలు పెడతారు. మత్తయి సువార్త 4:17లో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను అని రాయబడి ఉంటుంది. శిష్యులను పంపేటప్పుడు ప్రభువారు కూడా ఇదే సువార్తలో 10వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి అని చెప్తారు. వీరు ముగ్గురు అంటే యోహాను, యేసుప్రభువారు, శిష్యులు ఇదే విషయాన్ని గురించి ప్రకటిస్తారు. మనం ఈ 2 విషయాలు చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. ఒకటి పరలోక రాజ్యం, 2 మారు మనసు. పరలోక రాజ్యం గురించి ముందు తెలుసుకుందామా? మిగతా వారు దేవుని రాజ్యం అని రాస్తే మత్తయి మాత్రం పరలోక రాజ్యం అనే ప్రస్తావిస్తాడు. ఇక్కడ ప్రస్తావించబడిన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా ఉండేది కాదు అని లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువే చెప్తారు. ఈ రాజ్యము దాన్ని పొందిన వారికి తప్ప మరి ఎవ్వనికి చెందదు, దీనికి అంతం ఉండదని దానియేలు రాస్తాడు. దానియేలు 2:44లో దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఒక వ్యక్తి మారు మనసు పొందుకుని దేవుని చిత్తం చేయాలని యేసుప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అంటారు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు ప్రవేశించడు గాని పరలోకమందు నా తండ్రి చిత్తం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో కూడా మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్తారు. ఒకరు దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశిస్తారు అని అంటే యోహాను సువార్తలో 3:3 మరియు 3:5 కలిపి చదివితే అర్థమవుతుంది. ఒకడు నీటి మూలంగానూ ఆత్మ మూలంగానూ తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు అని చెప్పబడింది. ఇదే విషయాన్ని పేతురు రాస్తాడు, మనము వాక్యమనే అక్షయ బీజం ద్వారా తిరిగి జన్మించాము అని. వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారానే మన ఆత్మ తిరిగి జన్మిస్తుంది. పరిశుద్ధాత్మ లేకుండా ఈ కార్యం జరగదు, ఎందుకంటే ఆయనే మనల్ని అన్ని విషయాల్లో ఒప్పించేవాడు కాబట్టి. ఎప్పుడైతే మన మనసు మార్చుకుని పాపములకు క్షమాపణ పొందుకుని క్రీస్తు రక్తంలో కడగబడి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకుంటామో అప్పటి నుండి మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాం. మనం మన పైన అధికారాన్ని పూర్తిగా మన ప్రభువుకు అప్పగించేస్తాం. అప్పటి నుండి పరిశుద్ధాత్మని వరంగా పొందుకుని ఆత్మచేత ముద్రించబడతాం. దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన అందరూ క్రొత్త నిబంధనలోనికి వచ్చినట్లే. ఆ నిబంధనకి ఇంకా సీల్ చేయబడుతుంది, అంటే ముద్ర వేయబడుతుంది పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి ప్రభు అంటారు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని. అయితే బాప్తిసం పొంది కూడా ఆత్మ లేకుండా ఉంటారా అని అడుగుతారు కొందరు. అలా ఉంటారనే చెప్తాను. ఎలాంటి వారు ఉంటారంటే అక్రమంగా బాప్తిసం తీసుకునేవారు. అంటే నా ఉద్దేశం మారు మనసు లేకుండా పాపక్షమాపణ పొందుకోకుండా కేవలం దేవుడు నాకేదో మేలు చేశాడనో, లేక ఆయన నిజమైన శక్తి కలిగిన దేవుడని తెలుసుకొనో, లేదా స్వస్థపరిచాడనో, లేక ఎవరో తీసుకోమన్నారనో తీసుకుంటేనో అలా దేవుడు ఏర్పాటు చేసిన క్రమంలో కాకుండా బాప్తిసం పొందుకుంటే దానినే అక్రమం అంటుంది బైబిల్. కాబట్టి అలాంటి వారిలోనికి పరిశుద్ధాత్మ వరంగా పంపబడడు. పరిశుద్ధాత్ముడు వారితో ఉండొచ్చు కానీ వారిలో నివాసం చేసే అవకాశం లేదు. వారిని గురించి ఆత్మ దేవుని కుమారుడని సాక్ష్యం ఇవ్వలేడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14-16 వచనాలు చదవండి, అర్థమవుతుంది. అలాంటి వారు పరిశుద్ధాత్మను పొందుకోలేరు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన క్రమంలో బాప్తిసం పొందుకున్న వారు మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలరు. ఎవరైతే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారో వారికే పరలోక రాజ్య మర్మాలు అనుగ్రహించబడతాయి. ఈ విషయాన్ని మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువే శిష్యులతో అంటారు, పరలోక రాజ్య మర్మం ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నవి కానీ వారికి అనుగ్రహింపబడలేదు అని. ఆ రాజ్యంలోనికి ప్రవేశించిన వారికే దేవుని సంగతులు అర్థమవుతాయని స్పష్టంగా తెలుస్తుంది. ఈ రాజ్యం యొక్క 3 ముఖ్య లక్షణాల గురించి ఆలోచిస్తే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని అక్కడ చదువుతాం. మొదటిది నీతి. విశ్వాసం వల్లనే నీతిమంతులుగా పరిగణించబడతాం. అంతేకాని మన సొంత నీతి క్రియల మూలంగా మాత్రం కాదు. విశ్వాస సహితమైన క్రియలు మనల్ని నీతిమంతులుగా చేస్తాయి. దేవుని మాటే నీతి. ఆయన మాట ప్రకారం విశ్వాసంతో బ్రతికే వారైన దృష్టికి నీతిమంతులు అవుతారు. వారికే ఆయన అనేకమైన ఆశీర్వాదాలను వాగ్దానం చేశారు. 2 సమాధానం. పాపక్షమాపణ పొందుకున్న వారందరూ దేవునితో సమాధానం పొందుకుంటారు. ఈ సమాధానం మనల్ని ఆయన సింహాసనం యొద్దకు వెళ్ళడానికి చాలా ధైర్యాన్ని ఇస్తుంది.
ఎప్పుడంటే అప్పుడు ఆయన సన్నిధిలోనికి వెళ్ళే ధైర్యాన్ని ఇస్తుంది. తర్వాత పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం. ఈ పరిశుద్ధాత్మ మనలో కలిగించే సంతోషం ముందు ఈ లోకంలోని ఏ సంతోషం సాటి రాదు. ఇలాంటి ఎన్నో విశేషాలున్న ఈ రాజ్యంలో కొనసాగుతూ ఉంటే అన్నిటిలోనూ జయాన్ని పొందుకుంటాం. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని చిత్తం చేసేవారే దీనిలో కొనసాగగలరు. యేసుప్రభు వారు మత్తయి సువార్త 12:28 అంటారు, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నట్లా నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది అని. అంటే దేవుని రాజ్యం ఎక్కడుందో అక్కడ దయ్యంలు నిలవలేవు అన్న సంగతి మనకు అర్థమవుతుంది కదా. వెలుగున్న చోట చీకటికి తావు లేదు కదా. ఇక్కడ ఇంకొక విషయం గ్రహించాలి, ఎవరైనా వెలుగును గ్రహిస్తే వెలిగింపబడతారు, కానీ గ్రహించకపోతే చీకటిలోనే ఉంటారు. అందుకే యోహాను 1:5 రాయబడింది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను అని. ఇందులో చాలా గూఢార్థం ఉంది, మనం అది గ్రహించగలగాలి. చాలా మంది నేడు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండానే ప్రవేశించామనుకుంటున్నారు. పరిశుద్ధాత్మని పొందకుండానే పొందుకున్నామన్న భ్రమలో ఉన్నారు. మేము ఇంతగా దేవుణ్ణి నమ్మినా మాకు ఈ కష్టాలేంటి అని వ్యసనపడుతూ ఉంటారు. అలాంటి వారు తమను తాము పరీక్షించుకోవాలి. క్రమంలో బాప్తీసం పొందారో లేదో, అంటే మారుమనసు పొందుకుని పాపక్షమాపణ నిశ్చయిత కలిగి బాప్తీసం పొందితేనే పరిశుద్ధాత్మను పొందుకుంటారు, దేవుని రాజ్యంలో చేర్చబడతారు. వారే తిరిగి జన్మించిన వారవుతారు. ఈ లోకానికైతే మనం క్రైస్తవ తల్లిదండ్రులకు పుడితే చాలు క్రైస్తవులమైపోతాం. కానీ దేవుని దృష్టికైతే అలా కాదు. ఎవరి ఆత్మ అయితే తిరిగి జన్మిస్తుందో, ఎవరైనా శిష్యులవుతారో వారు మాత్రమే క్రైస్తవులవుతారు. మనము ఎటువంటి క్రైస్తవులమో చూసుకోవాలి, లోకం దృష్టిలోనా లేక ప్రభు దృష్టిలో క్రైస్తవులమా అని. ఎందుకంటే ఇది హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే కానీ అక్షరం వలన కలిగేది కాదు. ఇక్కడ మెప్పు దేవుని వల్లనే కలగాలి అని రోమిల్కి రాసిన పత్రిక 2:29 రాయబడింది. చాలా మంది నేటి క్రైస్తవులను పిలువబడేవారు యేసుప్రభు నమ్ముకుని కూడా మార్పు చెందలేకపోవడానికి కారణం ఈ అక్రమమే. అంటే నిజమైన మారుమనసు పాపక్షమాపణ లేకుండా బాప్తీసం తీసుకుని నేను కూడా దేవుని రాజ్యంలోనే ఉన్నానులే అనే భ్రమలో బ్రతకడమే. అందుకే మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. చివరిగా, నేడు ఈ దేవుని రాజ్యంలో చేర్చబడిన వారే రేపు ఆయనతో యుగయుగాలు జీవించబోతున్నారు. ఆనాడు వారి కనుల యొక్క ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. వారికి మరణమికను ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండవు. సమస్తమును నూతనమైనవిగా చేయబడి ప్రభువే వారితో నివాసముండి జయించిన వారై ఉంటారు. ఈ విషయాన్ని ప్రకటన 20వ మనం చూస్తాం. కానీ ఇందులోనికి పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు ప్రవేశించలేరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమునందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది ఏదైనా, అసహ్యమైనది ఏదైనా, అబద్ధమైన దాన్ని జరిగించిన వారు దానిలోనికి ప్రవేశింపరని చెప్పబడింది. కాబట్టి సమయం ఉండగానే మనం ఏ జాబితాలో ఉన్నామో జాగ్రత్తగా చూసుకొని ఈ రాజ్య ప్రవేశం ఇప్పుడు మనకి ఉచితంగా అనుగ్రహించబడిందని దాన్ని చులకనగా చూడకుండా శ్రద్ధ కలిగి ఈ విషయాన్ని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దేవుని రాజ్యంలో చేర్చబడిన వారే రేపు ఆయన్ని మధ్యాకాశంలో కలుసుకోబోతున్నారు. మరి మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. మన మేలు కోరి మన మీద ఉండవలసిన దేవుని ఉగ్రతంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆ విషయాన్ని నమ్మితే మన మీద నుండి ఉగ్రత తొలగిపోయినట్లే. ఒకవేళ నమ్మకపోతే మన ఉగ్రతను మన మీదే ఉంచుకుంటున్నామని అర్థం. కాబట్టి మనల్ని ఎంతగా ప్రేమించిన ప్రభువుని, ప్రాణమిచ్చిన ప్రభువుని మనము తిరిగి ప్రేమిస్తే మనకెంతో ఆశీర్వాదకరం. ప్రార్థన చేసుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి, మా రాజా, మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్తిగా మా ప్రవర్తన అంతటి మీ అధికారానికి ఒప్పుకోవాలని మాకెంతో ఇష్టం ఉంది. కానీ ఆ పని మేము చేయలేకపోతున్నాం. దయచేసి ఈ విషయంలో మాకు సహాయం చేయండి. మా పూర్ణ హృదయంతో నీ యందు నమ్మిక ఉంచాలని ప్రభువా మేము ఎంతో కోరుకుంటున్నాం. మా నిర్ణయాల్ని స్థిరపరచండి. మాకు మంచి బుద్ధిని అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మనం మారు మనసు అంటే ఏంటో తెలుసుకుందాం. అంతవరకు దేవుని ఆశీస్సులతో నింపబడదుము కాక. ఆమెన్.